అది కూడా రాహుల్ గాంధీ గారు అప్పుడేమో 5,000 మంది కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు లేదా దేశ జాతీయవాదులు కావచ్చు వాళ్ళు కలిసి పెట్టారు, ఏజేలు పెట్టారు. దాంట్లో 76% నెహ్రూ గారు తీసుకోలే. నెహ్రూ గారు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు కూడా తీసుకోలేదు కదా. అప్పుడు లేరు, నేను అంటుంది అనాలిస్ట్ గారు ఇప్పుడు ఏజేఎల్ లేదా? అదే చెప్పేది మీకు. ఏం చెప్తున్నాను, సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఎందుకు తీసుకుంటారు అందులో? మరి అదే చెప్తాను. ఇప్పుడు యంగ్ ఇండియాలో ఉన్నారు. అరే యంగ్ ఇండియాలో ఓనర్ ఏజీఎల్ అది మనకి ఇంకా అర్థం కావట్లేదు. దానికి తీసుకొచ్చారు. యంగ్ ఇండియా నౌ ఓనర్ ఆఫ్ ది ఏజీఎల్ 100%. యంగ్ ఇండియా టేక్ ఓవర్ చేసింది కదా ఏజీఎల్. ఆయన లోన్ కి సపోర్ట్ చేసింది, టేక్ ఓవర్ ఎక్కడ చేయలేదు సార్. ఏంది ఈ కేసు? ఏంది హెరాల్డ్ కేసే కదా. మీరు 50 lakhs ఏదైతే ఇచ్చారో యంగ్ ఇండియా లోన్ కి సపోర్ట్ చేసేసి దాన్ని అసెట్ తీసుకోలేదు. మేనేజ్మెంట్ టేక్ ఓవర్ చేసిందా? తీసుకోలేదు బ్రదర్, దండం పెడతా బ్రదర్. నీకు తెలుసుకో, నువ్వు పావుసర్ నాలెడ్జ్ మళ్ళీ చెప్తా ఏంటంటే సార్, రికార్డ్ మళ్ళీ చెప్తా, రికార్డ్ చేస్తాను నేను. ఏంటంటే మళ్ళీ పెట్టాను కమ్యూనిస్ట్ చదువుకొని వస్తా, చదువుకొని రావాలి. జనాలు చూస్తున్నారు, నేను మళ్ళీ మాట నేర్పిస్తాను నీకు కమ్యూనిస్ట్ చట్టం. ఓకే, థ్యాంక్ యూ అన్న. దీంట్లో మీరు ఏఆర్సీని కొత్త పదం పట్టుకొచ్చింది అక్కడ చూసి. ఏఆర్సీ అంటే ఏంటి తెలుసా? దివాలా తీస్తే నువ్వు కట్టలేకపోతే బ్యాంకులు ఏం చేస్తాయంటే దాని అప్పుని బ్యాడ్ డెట్స్కి నమ్ముతాయి. 2,000 కోట్ల ఆస్తి ఉన్న అసోసియేట్ జర్నల్స్ది 100 కోట్లు కట్టకపోతే దివాలా తీసుకుంటారా? లేదు, ఇప్పుడు 2 కోట్లుగా అన్న. అప్పుడైతే ఎప్పటి సంగతి ఇది? 2008 లో ఇంకోటి గవర్నమెంట్ వాల్యూ 2,000 కోట్ల వాల్యూ ఎప్పుడు, ఏ ఇయర్ లో? సరే ఇప్పుడు అనుకోండి, పోనీ అప్పుడు ఎంత ఉందో చెప్దాం. పోనీ 2,000 ఇందులో 1,000 కోట్లు 100 కోట్లు మీరు అన్నట్టు 100 కోట్లు వేసుకోండి. 2,000 ఇందులో జరిగిన ట్రాన్సాక్షన్ 2,000 దీని దగ్గర 90 కోట్ల ఆస్తి లేదా అని అడుగుతున్నాను నేను. అరే ఏం మాట్లాడుతున్నారు? ఎప్పుడు నువ్వు దివాలా తీస్తే నువ్వు కట్టలేకపోతే అప్పుడు, ఆ తర్వాత ఈ ₹1,00,00,000 అప్పు తెచ్చారు చూసారా? డాటెక్స్ మెర్టెంజ్ అని. ఇప్పుడు ఈ 50 లక్షల రూపాయలు ఆయన ఏమంటున్నారు? 50 లక్షలు ఎవరు కట్టారు? 50 లక్షలు చెప్పండి మీరు ఒకసారి. మళ్ళీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి ఇచ్చింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి 90 కోట్లకి కింద 50 లక్షలు వీళ్ళు ఇచ్చి రుణమాఫీ చేశారు. అదేం నాకు అర్థం కాలేదు. 90 కోట్ల కింద కాదు, ₹1,00,00,000 తీసుకున్నారు, దాని కింద 50 లక్షలు. కాదన్న ఒక నిమిషం. ఇప్పుడు డోటెక్స్ అనే దగ్గర ఎవరు తీసుకున్నారు అప్పు? ₹1,00,00,000. ₹1,00,00,000 యంగ్ ఇండియాకి వచ్చింది. అది చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు డొనేట్ చేశారు దాన్ని. అది నాలెడ్జ్. అది లోన్ తీసుకున్నారు. ఎక్కడ? రాహుల్ గాంధీ గారు లోన్ తీసుకొని చదువుకో, రాసి పెట్టుకో, రికార్డ్ చేసుకోండి. లోన్ తీసుకొని ఆ లోన్ ద్వారా ₹1,00,00,000 లోన్ తీసుకొని దీనికి యంగ్ ఇండియాలోకి పెట్టి దాని ద్వారా 50 లక్షలు ఎవరికి కట్టారు? 50 లక్షలు మీ ప్రకారం? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. దానికి అసెట్ గా అంటే 90 అంటే ఆయన చెప్పే ప్రకారం అదే కరెక్ట్ అందాం. అంటే ఇప్పుడైతే 2008 ఎంత ఉంటుంది అంటారు దాన్ని? 1,000 కోట్లు అనుకోండి, 100 కోట్లు అనుకోండి. 50 లక్షల ఆస్తిని 50 లక్షలు ఇచ్చి 100 కోట్లు తీసుకోవడం సమంజసం? అది అంటే ఏఆర్సీగా అది ఎంతకైనా కొనవచ్చు. అరే ఏఆర్సీ ఎవరు? ఏఆర్సీ ఏది? జంగిడిన ఏఆర్సీనా లేకపోతే రాహుల్ గాంధీ ఏఆర్సీనా సోనియా గాంధీ ఏఆర్సీనా? అలాగే అసలు నీ సంస్థ అనేది రీపే చేయనప్పుడు అది ఎందుకు రీపే చేయలేకపోతుంది? ఆస్తులు పెట్టుకుని ఎందుకు డిఫాల్ట్? విల్ఫుల్ డిఫాల్ట్. విల్ఫుల్ డిఫాల్ట్ మీరు దివాలా తీసింది కాదు కదా. ఎందుకు? నీకు అప్పులు ఉన్నాయి, నీకు ఆస్తులు ఉన్నాయి, ఏం చేస్తావు? తెలుగులో ఎవడన్నా ఆస్తులు అమ్ముతారు. సరిపోను దివాలా పిటిషన్, అప్పుడు ఏఆర్సీకి వెళ్ళొచ్చు, ఇంకో దగ్గరికి వెళ్ళొచ్చు. అసలు ఏఆర్సీ ఏంటి తెలుసా? గవర్నమెంట్ దగ్గర తీసుకుంటే నువ్వు తీసుకున్న లోన్ ఎక్కడి నుంచి? కాంగ్రెస్ పార్టీకి ఏఆర్సీ సంబంధం ఏందండి బాబు? ఇప్పుడు బ్యాంకుల్లో అప్పులు తీసుకుంటే బ్యాంకులు ఏం చేస్తాయి అంటే బ్యాడ్ డెట్స్ అయిన తర్వాత దాన్ని ఒక ఏఆర్సీ, బాబు ఇది మాకు కావట్లేదు రా, నువ్వు ఎంత కొంత వసూలు చేసుకో, మాకు ఎంత అని చెప్పి. అసలు ఏఐసిసి ఏఆర్సీనా? ఎవరు ఏఆర్సీ మరి ఇందులో? ఇది 50 lakhs కి తీసుకుంది యంగ్ ఇండియా. దాని అసెట్ ఎందుకు తీసుకుంది? దానికి అసెట్స్ ఉన్నాయి, రైట్? దాన్ని కాపాడుకోవాలన్న కోణంలో దాన్ని ఎవరు కాపాడుకోవాలండి? దాన్ని కట్టుకోవచ్చు కదా. ప్రీ ఫ్రీడమ్ నుంచి వచ్చిన ఏజెన్సీ కాబట్టి. అసలు ఏజెన్సీని నేను అనేది ఒక చిన్న కామన్ సెన్స్ క్వశ్చన్. నా దగ్గర 1,000 కోట్ల ఆస్తి పెట్టుకుని 100 కోట్లు నాకు అప్పు ఉంటే నేను ఏం చేస్తాను? ఇప్పుడు ఒకటి అసలు కొత్తది పెట్టి ఓనర్షిప్ అనుకుందాం మనం. ఏజేఎల్ అసోసియేట్ జనరల్ అనుకుందాం. అప్పుడున్న ఫ్రీడమ్ ఫైటర్ ఆ టైంలో ఉండకపోవచ్చు. ఏజ్ లిమిటెడ్ గాట్ ఎక్స్పైర్డ్, 3rd జనరేషన్ 4th జనరేషన్ ఉండొచ్చు. కానీ ఆ కోణంలో మనం అది వర్కౌట్ అవ్వదు. మేబీ ఆ కోణంలో 1,050 షేర్స్ ఉన్నారమ్మా. ఒక్క నిమిషం బ్రదర్. 1,000 2008లో ఆ కంపెనీలో 1,057 షేర్స్ ఉన్నారమ్మా.
ఏం మాట్లాడుతున్నారు? 1057 షేర్ హోల్డర్స్. దాని మరి 1057 షేర్ హోల్డర్స్ ఉన్నప్పుడు అసలు వాళ్ళకి నిజంగా నీకు అంత సుబ్రహ్మణ్యం గొప్ప స్వామి ఆలోచన base ఉంటే, చేసుకొని ఒక నిమిషం, 1057 షేర్ హోల్డర్స్ ఆ కంపెనీకి ఉన్నప్పుడు మీరు అదేదో 50 లక్షలు వాళ్ళకి గ్రాంట్ ఇవ్వచ్చు కదా. ఏదైతే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఉందో, బాస్ ఈ కంపెనీ ఇది మేము పెట్టింది, ఈ సంస్థ నిలబడాలా కాబట్టి ఓకే ఈ 90 కోట్లు వేవ్ ఆఫ్ చేసినప్పుడు అయిపోద్ది కదా. ఇంకా అసలు వేవ్ ఆఫ్ చేశారు కదా, 90 కోట్లు 50 లక్షలకి ఎందుకు వేవ్ ఆఫ్ చేయాలి? ఇంకో అది అయిపోతే ఏమైంది? అసోసియేట్ జనరల్ అదే నిలబడుతుంది, ఇక్కడ ఒకటి అదే షేర్హోల్డర్స్ ఉంటారు. అదే 1000 మెంబర్స్ గా అసోసియేట్ జనరల్ కి ఓనర్షిప్ రైట్స్ పోయింది అనుకుందాము. ఆ సంస్థని కాపాడుకోవాలంటే ఈ 1000 మెంబర్స్ ని గ్యాదర్ చేసుకొని ఎందుకు ఉన్నారు గ్యాదర్ చేస్తే రిలయన్స్ కంపెనీలో 40 లక్షల షేర్ హోల్డర్స్ ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారు? నాకు గ్యాదర్ చేసేది ఏంది? గ్యాదర్ చేయటం ఇప్పుడు షేర్ హోల్డర్స్ లో ఉన్నది 1000 మంది అనుకుందామమ్మా. వాళ్ళందరు అసెంట్ తీసుకోకుండానే వీళ్ళు అమ్మారు అన్నది సుబ్రహ్మణ్యం స్వామి క్లెయిమ్. వాళ్ళే షేర్ హోల్డర్స్. చీఫ్ జస్టిస్ కావచ్చు, శాంతి భూషణ్ కావచ్చు, వాళ్ళు వాయిస్ రేస్ చేసింది ఎందుకు అంటే ఇట్స్ మై ఫాదర్ షేర్ ఆల్సో ఇస్ దేర్. మీరు అట్లా అది దానికి ఓవర్టేక్ చేసుకుంటారు, అసెట్ ఓవర్టేక్ చేసుకుంటారు. అసెట్ ఓవర్టేక్ చేయలేదు బ్రదర్, ప్లీజ్ అండర్స్టాండ్. షేర్స్ తీసుకున్నారు, చాలా డిఫరెన్స్ ఉంది. షేర్స్ వేరే బాంబేలో తీసుకున్నారన్న మీకు అసెట్ అంటే ఏంటంటే వాళ్ళు స్థాపించిన బిల్డింగ్లు కావచ్చు. తీసుకోలేదు, చెప్తున్నాను, తీసుకోలేదు. అది అసోసియేట్ జనరల్స్ కిందే ఉన్నాయి, అసెట్స్ దాని కింద ఉన్నాయి. దాని ఓనర్షిప్ లాక్కున్నారు, మీ పేరు మీద నా పేరు లాక్కున్నారు అంటున్నా. అది చెప్పేది అది జరిగింది. అది ఓనర్షిప్ రాలేదే. ఓనర్షిప్ ఇప్పటికీ అసోసియేట్ జనరల్ లిమిటెడ్ మీదనే ఉంది కదా. ఇప్పుడు సోనియా గాంధీ మీద, రాహుల్ గాంధీ మీద ఓనర్షిప్ వచ్చిందా? మీ ప్రకారం అయితే రావాలి. మరి వచ్చింది? నేను రాలేదని నువ్వు అసలు నీకు సబ్జెక్ట్ తెలియట్లేదు బ్రదర్. నీకు తెలియకపోతే చదువుకో. 10% నేనేం చెప్తున్నాను మీకు 2-3 సార్లు చెప్పిన నీకు అర్థం కాకపోతే నేనేం చేయలేను. అమ్మ ప్లీజ్, 30 సెకండ్లో మళ్ళీ చెప్తాను, లేకపోతే 1 minute లో 30 సెకండ్స్ చాలు. ఇప్పుడు 3 సార్లు చెప్పా. చెప్పండి అన్న. అసోసియేట్ జనరల్ అనేది ఒక కమర్షియల్ కంపెనీ. దాన్ని స్థాపించారు 37లో కంపెనీ చట్టాల క్రితం. 1960 నెహ్రూ గారు ఇచ్చిన దాన్ని నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ సెక్షన్ 25 కంపెనీకి కన్వర్ట్ చేశారు. అంటే మన 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 లోకల్ భాషలో కామన్ లాంగ్వేజ్ చారిటబుల్ ట్రస్ట్ అనుకుందాం. కానీ ఇది సెక్షన్ 25 కంపెనీ అంటారు దాన్ని. అదో సెక్షన్. దాని కింద నాట్ ఫర్ ప్రాఫిట్ 1960 అయిన తర్వాత ఏమైంది, 2000 ఎందుకు వచ్చారో వాళ్ళకి 90 కోట్లు అప్పు ఉంది. కానీ ఆస్తులు ఎంత ఉన్నాయి? మామూలుగా అఫీషియల్ ప్రకారం 700 కోట్లు ఉంది. అంటే మార్కెట్ మనం రీసెడ్ వాల్యూస్ అంటారు కదా, 700 కోట్లు వస్తుంది. వీళ్ళు ఏం చేశారంటే 700 కోట్లు ఆస్తులు పెట్టుకొని అయా అని మోతీలాల్ వోరా గారు వెళ్ళి మాకు 90 కోట్లు అప్పు అయిపోయింది అంటే శాలరీస్ పే చేయాల్సి ఉన్నాయి, ఇవి ఉన్నాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్ళారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, లోన్ ఇచ్చింది. ఫస్ట్ పొలిటికల్ పార్టీ లోన్లు ఇవ్వకూడదు, అది తెలుసుకోండి. రెండోది సార్ లోన్ ఇచ్చారు, బాగానే ఉంది. లోన్ ఇచ్చిన తర్వాత ఏం చేశారు, వాళ్ళు ఏదో ఖర్చులు పెట్టుకున్నారు, ఆ అప్పులు తీర్చుకున్నారు. ఈ మధ్యలో ఏం చేశారు, 2010లో యంగ్ ఇండియన్ కంపెనీని, యంగ్ ఇండియన్ అది కూడా కంపెనీ, అది కూడా సెక్షన్ 8 కంపెనీ అంటారు. అంటే నాట్ ఫర్ ప్రాఫిట్ సెక్షన్ 8 అండర్ కమ్యూనిస్ట్ చట్టంలో ఒక సెక్షన్ పేరు 8. ఈయనేది ఇన్కమ్ ట్యాక్స్ మార్చడం నాకేం అర్థం కావట్లేదు, నాకు అంత నాలెడ్జ్ కూడా లేదు. సెక్షన్ 8 అనే కంపెనీకి రిజిస్టర్ అయింది యంగ్ ఇండియా, అది కూడా నాట్ ఫర్ ప్రాఫిట్ అంటారు దాన్ని. ఇదివరకు సెక్షన్ 25 వాళ్ళు, ఇప్పుడు సెక్షన్ కొత్త చట్టంలో సెక్షన్ 8. అదేం చేసింది, అది ఈ 90 లక్షలు లోన్ ఉంది కదా, వీళ్ళు ఏం ఒక 50 లక్షలు వీళ్ళకి ఇచ్చారు. ఎవరికి? యంగ్ ఇండియన్ అనే కంపెనీ షేర్లు కొనడం కోసం ఈ యొక్క అసోసియేట్ షేర్ లోన్ ఏదైతే 1000 మంది దగ్గర షేర్లు ఉన్నాయో ఆ ఓనర్షిప్ అంతా ఇప్పుడు ఎవరికి ట్రాన్స్ఫర్ అయింది? నౌ షేర్ హోల్డర్ ఇస్ ది యంగ్ ఇండియన్ అనేది కంపెనీ ఈజ్ ది ఓనర్ ఆఫ్ ది అసోసియేట్ జనరల్స్. అది విషయం. అర్థం కాకపోతే నేనేం చేయలేదు. ఇప్పుడు అయితే ఒక నిమిషం అయిపోయింది. 30 మీకు తర్వాత ఈ 90 కోట్లు మరి అప్పు ఉంది కదా, 90 కోట్లు కాంగ్రెస్ వేవ్ చేసింది. అసలు వేవ్ చేసినప్పుడు ఈ కంపెనీ ఓనర్షిప్ ఎందుకు ట్రాన్స్ఫర్ అవ్వాలి యంగ్ ఇండియన్ కంపెనీకి? మళ్ళీ ఇదే విషయం. అది ఒకటి ఎన్జిఓ అన్నారు మీరు, మళ్ళీ కంపెనీ అంటున్నారు. అరుస్తూ మాట్లాడి అవగాహన లేకుండా మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఇది న్యూస్ చూడండి అమ్మా, నేను ఐ మేక్ షూర్ చెప్పి దీని పేరు చదువుంది మీకన్నా కొంచెం అయితే తెలుసు నాకు. ఇదిగోండి
దిస్ ఇస్ న్యూస్ లాండ్రీ అనేది మీడియా. న్యూస్ లాండ్రీ అరే వెబ్సైట్ లో తీసుకుంటే న్యూస్ లాండ్రీకి Obviously not. మీరు చెప్పింది అబ్సల్యూట్ రైట్ ఉండదు అన్న, నేను చెప్పింది అబ్సల్యూట్ రైట్ ఉండదు. నేను చెప్పింది కాదు ఇది, నేను చెప్పింది కాదు, వెబ్సైట్ చూసింది. Tussles with the Delhi police and of course some general drama. ఇప్పుడు సరే, ఇప్పుడైతే వెబ్సైట్ లో అధికారికంగా చాలా సింపుల్ అమ్మా, నాకు 100 కోట్ల అప్పు ఉండి 1000 కోట్ల అప్పు ఆస్తుంటే 100 కోట్ల అప్పు తీర్చి నడుపుకుంటాను ఆ కంపెనీని. 50 లక్షలు ఈ పంపుకోను. కంపెనీ స్టార్ట్ చేసింది మామూలు జనరల్ ఇన్ఫర్మేషన్. ఇది ఏ న్యూస్ ఛానల్ లోనే నేను ఇంకేదో ఇంకేదో న్యూస్ కాదు. ఛానల్ ఇన్ఫర్మేషన్ డినే చేయట్లేదు, నేను నాయుడు గారు ఉన్నప్పుడే స్థాపించారు అదే అంటున్నాను. ఇంకోటి ఇప్పుడు 500 మెంబర్స్ అందులో ఉన్నారు అనుకోండి, తర్వాత 1960లో అది కన్వర్ట్ చేశారు NGO గా అంటున్నాము, అంటే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ గా. నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాదు బ్రదర్, ప్లీజ్ అండర్స్టాండ్. It is a section, there is a called section 25 in the Companies Act 1956, which says a company can be registered for not for profit. The same section has been నాన్ ప్రాఫిట్. ఓకే, నాన్ ప్రాఫిట్ అంటే వాళ్ళు ప్రాఫిటబుల్ వాళ్ళు దే షుడ్ నాట్ బిజినెస్ యాక్టివిటీ చేయకూడదు. అది అంటే డొనేషన్స్ NGO is a తీసుకోవచ్చు, different, లేదా పని చేసి ఇప్పుడు non-profit ఇప్పుడు లెట్స్ సే ఐ కెన్ కండక్ట్ ఎ ప్రోగ్రామ్, ఐ కలెక్ట్ సమ్ స్మాల్ ఫీజ్, దట్ ఫీజ్ వాట్ ఎవర్ టు రీఇంబర్స్ ద ఎక్స్పెన్సెస్, లేదా మిగిలితే ఉంటే ఇక చారిటీ చేయడానికి, అంతేగాని వాటాలకి చేయడానికి కాదు. బిజినెస్ చేయొచ్చు, బట్ లాభాలు పంచుకోకూడదు. Right. లాభాలు కూడా మీరు ఏదైతే ఆబ్జెక్టివ్స్ ఉన్నాయో ఆబ్జెక్టివ్స్ అది ఈ కంపెనీ కూడా అంతే, యంగ్ ఇండియన్ కూడా అదే కంపెనీ, అది సెక్షన్ 8 కంపెనీ అంటారు దాన్ని. ఆయన ఉంది చారిటబుల్ అయితే అన్నావు కదా, ఇప్పుడు సెక్షన్ 8 కంపెనీ అంటావు అంటాడు ఆయన. ఇప్పుడు చూడండి, Nehru served on the board of the paper before becoming the Prime Minister. It played quite an interesting role in the 1942 Quit India movement and survived the British press clampdown. The paper served a long life in independent India with a respectable దాని editorial డైరెక్టర్స్ ఎవరు reputation. అనుకుంటారు చూడండి. But over time, Sonia it became Gandhi, Rahul outdated Gandhi. and couldn't keep up with technology, and financially, it was down in the dumps. In 2008, ఖర్గే the paper got shut down. చెప్పింది అది. The paper attempted a comeback in 2016 in digital form, and it ఆయన still ఎన్ని exists. చెప్తారు? Our story begins in 2008, and we have 3 primary characters. ఈమె చెప్తుంది అనమాట, వాట్ ఈస్ ట్రూత్, హెరాల్డ్ కేస్ బిహైండ్. ఇప్పుడు అన్న మనకు చెప్పిన సోదిలో ఎంతవరకు కరెక్ట్ ఉందో అన్నకి తెలుసు. సోది అయితే నువ్వు చేతనైతే నిరూపించు. నేను అన్ని కాగితాలు ఇచ్చాను, నీ సోది నాడవాడు అక్కడ మీరే న్యూస్ లో ఇంకో ఛానల్ చెప్తే ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ వాయిస్ వినిపించడానికి కాదు ఆయన ఉంది. వచ్చి ఆయన చెప్పారు. నేను క్లియర్ నీ సోది నేనే చెప్పే 3 సార్లు చెప్పి నీకు అర్థం కావట్లేదు. వాట్ ఇస్ సెక్షన్ 8 కంపెనీ నీకు అర్థం కావట్లేదు, మళ్ళీ NGO అంటావు. అన్నా నీకు అరే వినండి. తెలిసిన వాళ్ళ మాట తెలియకూడదు ఒకటండి, మాట్లాడండి. ఇప్పుడు అదొక నేను మొదటి నుండి కూడా నేను ఏం చెప్తున్నానంటే, ఆ పత్రిక అనేది ఒక జాతీయవాదం కోసమని నువ్వు చూసుకోవాలి, మంచి పొద్దున్న దీని మీద నా కేసు మంచి తప్పించావని చెప్పినారు. అయితే ఇప్పుడు సోదరుడి మరి అదే క్వశ్చన్ మరి. ఏంటంటే, మా పార్టీ 1000 మీద కోట్ల ప్రాపర్టీ ఉన్నప్పుడు 90 కోట్ల రూపాయలు అప్పు చెల్లింపులు ఉన్నప్పుడు, లేకపోతే వాట్ ఎవర్ టెక్నాలజీ అంటే